నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చలాస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర చేద్దాం. ఫస్ట్ నేను మసాలా కోసం పల్లీలు, పచ్చి కొబ్బరి, నువ్వులు, అల్లం మరియు ఒక ఉల్లిపాయ, దీంతో పాటు ఒక టమాటా తీసుకొని వాటిని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ పల్లీలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి, నువ్వులు, ఉల్లిపాయ, టమాటా అన్నీ కలిసేలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు మరియు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నాను. ఇవి ఆప్షనల్. వీటిని ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయల్లోకి పురుగులు లేకుండా కట్ చేసుకునేటప్పుడు కూడా వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. వాటిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి వాటిలోకి మసాలా పట్టించండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క మరియు లవంగం అన్ని వేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా పెట్టి రెడీ చేసుకున్న వంకాయలను కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ లో గనిద్దాం. తర్వాత ఇంతకు ముందు మిగిలిన మసాలా కూడా వేసాను. తర్వాత వీటిలో కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్, తగినంత వాటర్ కూడా తీసుకుందాం. అవి కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, గుత్తి వంకాయ కూర రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.